గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం చర్చించబోయేది శాతవాహనుల చక్రవర్తుల్లో గొప్పవాడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్పవాడు, 23వ చక్రవర్తి. ఇతను తల్లిదండ్రులు ఎవరని చూస్తే శివస్వాతి శాతకర్ణి, గౌతమి బాలశ్రీ ఇతని యొక్క తల్లిదండ్రులు. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరించేటటువంటి శాసనం తన తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. గౌతమీపుత్ర శాతకర్ణి షెహరాట వంశస్థుడైన నహపానుని ఓడించినట్లుగా మనకు జోగల్తంబి ప్రాంతంలో దొరికినటువంటి 9,000కు పైచిలకు పునర్ముద్రిత వెండి నాణాలు లభించినాయి అక్కడ. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రిత నాణాలు వేయించినట్టుగా మనకు ఎక్కడ తెలుస్తుంది? జోగల్తంబి వద్ద దొరికినటువంటి పునర్ముద్రిత నాణాల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి తన రాజ్య విస్తరణని పశ్చిమాన అరేబియా మహాసముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు, ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు, ఇక్కడ కర్ణాటక ప్రాంతంలోని బనవాసి వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరించడం అనేది జరిగింది. ఎప్పుడైతే గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యాన్ని విస్తరించిండో అప్పుడు రాజధాని అనేది రాజ్యానికి మధ్యలో ఉండాలనే ఆలోచనతోటి కోటిలింగాల నుంచి ప్రతిష్టానపురానికి రాజధాని మార్పిడి చేయడం జరిగింది. ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే శాతవాహనుల యొక్క రాజధాని, తొలి రాజధాని అయిన కోటిలింగాల నుంచి రాజధాని ఎక్కడికి మార్పిడి చేశాడు? ప్రతిష్టానపురానికి మార్పిడి చేయడం అనేది జరిగింది. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతిష్టానపురం లేదా పైఠాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం అనేది జరిగింది.